హెచ్ఎంటీవీ నిర్వహిస్తున్న ఆర్గానిక్ మేళా ఈవెంట్ పోస్టర్ లాంచ్ ను తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ నెల 29 నుంచి 31 వరకు హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన ఉన్న హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో జరుగుతున్న ఆర్గానిక్ మేళాలో సేంద్రియ పంటల ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. ఈ ఈవెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ సుహాన్, డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ బి గోపి, అగ్రి హార్టికల్చర్ సొసైటీ చీఫ్ అడ్వైజర్ నల్లమల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. మేళా ద్వారా సేంద్రియ సాగు రైతులకు ప్రోత్సాహం అందిస్తున్న హెచ్ఎంటీవీని మంత్రి తుమ్మల అభినందించారు. రైతు సోదరులందరికీ నమస్కారం. హెచ్ఎంటీవీ నిర్వహిస్తున్నటువంటి ఆర్గానిక్ మేళా అభినందనీయం. ఈనాటి కాలమాన పరిస్థితులు, జరుగుతున్నటువంటి వ్యవసాయ విధానాలు వీటన్నిటినీ ఆకలింపు చేసుకొని ఈనాడు కెమికల్ ఫర్టిలైజర్ ద్వారా, పెస్టిసైడ్స్ ద్వారా మనం పండించేటటువంటి అన్ని పంటలు కూడా నిరర్ధకం అవటమే కాకుండా నిరుపయోగం అవుతున్నాయి. తద్వారా మానవ మనుగడకే ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ కూడా ప్రత్యామ్నాయాలకు వెళ్ళి మనం వ్యవసాయం మళ్లించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి ఈ యొక్క ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించటం, తద్వారా మానవాళిని కాపాడటంతో పాటు మన యొక్క దిగుబడులు కూడా పెంచుకునేటటువంటి రీతిలో, ముఖ్యంగా భూమాతను రక్షించుకునేటటువంటి పద్ధతిని కొనసాగించాలి. ఇదే పద్ధతిలో మనం వ్యవసాయం ముందుకెళ్తే భూమాత కూడా నిరసించే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇట్టి పరిస్థితుల్లో కూడా మనకు కావాల్సినటువంటి కార్బన్ ధాతువులు కానీ, పిఎస్సి కానీ మొత్తం భూమాత కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి భూతల్లిని కాపాడుకోకుండా పంటలను పండించలేము, పంటలు పండించుకోకుండా మానవాళిని కాపాడలేము. కాబట్టి రైతు సోదరులందరూ ఈ యొక్క ప్రకృతి వ్యవసాయంతో పాటు న్యాచురల్ ఫార్మింగ్ దిశగా మనం వెళ్లాల్సిన అవసరం ఉంది. కెమికల్ ఫర్టిలైజర్స్ని, పెస్టిసైడ్స్ని వీలైనంత కాడికి తగ్గించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ, అదేవిధంగా ప్రపంచ దేశాల్లో జరుగుతున్నటువంటి జియో పొలిటికల్ రీజన్స్ ద్వారా, యుద్ధాల వల్ల ఈ సంవత్సరం ఎరువులు కూడా సప్లై చేసే స్థితిలో కేంద్ర ప్రభుత్వం లేదు. మనకి ఈ నెలలో రావాల్సినటువంటి ఫర్టిలైజర్ పంపించలేకపోయింది. కేంద్ర ప్రభుత్వం కూడా మా వల్ల కాదు అనేటటువంటి పరిస్థితుల్లో ఈనాడు కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ ఎరువులు రాష్ట్ర ప్రభుత్వాలు తయారు చేయవు, రాష్ట్ర ప్రభుత్వాలు అమ్మకాలు చేయవు. కాబట్టి ఎరువులన్నీ కూడా ఇతర దేశాల నుంచే రావాలి. ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితులు, యుద్ధ పరిస్థితుల వల్ల ఈ సంవత్సరం ఎరువులు కూడా భారతదేశానికి వచ్చే పరిస్థితి అతి తక్కువ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ ముందుగానే రైతులు ప్రణాళిక సిద్ధం చేసుకొని ప్రకృతి వ్యవసాయం వైపు, పచ్చిరొట్ల విధానాన్ని, గ్రీన్ మెన్యూర్ని డెవలప్ చేసి మిగతా ప్రత్యామ్నాయ కార్యక్రమాలకు పూర్వీకులు మనవాళ్ళు చేసినటువంటి వ్యవసాయ పద్ధతులకు వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ గమనించాలని చెప్పి విజ్ఞప్తి. థ్యాంక్ యూ. హెచ్ఎంటీవీకి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఆర్గానిక్ మేళాని కూడా అందరూ అభినందించి, ఆస్వాదించి దాన్ని విజయవంతం చేయాలని చెప్పి పట్టణ ప్రజలందరికీ, అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేటటువంటి లక్ష్యంతోనే హెచ్ఎంటీవీ వారు ఈ నెల 29, 30, 31 తేదీలో హైదరాబాదులో నిర్వహిస్తున్నటువంటి సేంద్రియ మేళా మరి జయప్రదం కావాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ సేంద్రియ వ్యవసాయం తప్ప ఈ దేశంలో మరో ప్రత్యామ్నాయం లేదు. 1960 దశకంలో హరిత విప్లవం కంటే ముందు మన తాతల తండ్రులు ఆనాడు ఆరోగ్యకరమైనటువంటి పంటలు పండించారు. అందరూ ఆరోగ్యంగా ఉన్నారు, నేల కూడా సారవంతంగా ఉంది. కానీ ఆ రోజు ఈ హైబ్రిడ్ విత్తనాలు, కెమికల్ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత దిగుబడి పెరిగిన మాట వాస్తవం. ఆనాడు కరువు పరిస్థితులు నివారించబడ్డాయి. కానీ రాను రాను అది ఎట్లా తయారైందంటే మొత్తం మనం పండించేటటువంటి ఆహార ఉత్పత్తులన్నీ కూడా విషపూరితంగా తయారైపోయి ఇవాళ అల్సర్ దగ్గర నుంచి క్యాన్సర్ వరకు అన్ని రోగాలకి కారణం మనం తినేటటువంటి తిండి అని చెప్పి మనకు ప్రత్యక్షంగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా నేల కూడా సారవంతం కోల్పోతూ ఉంది, నిస్సారమైపోతూ ఉంది. ఇదే రసాయనిక సాగు ఇట్లే కంటిన్యూ అవుతే కొన్ని సంవత్సరాల్లో నేల పండని పరిస్థితి ఉంటుంది. అట్లే ఆరోగ్యం అందరూ అనారోగ్యానికి పాలయ్యేటటువంటి పరిస్థితి ఉంది.
అందుకనే ఇవాళ రైతు సంఘాలు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ స్వచ్ఛంద సంఘాలు కానీ ఇట్లా మీ ఇలాంటి మీడియా వాళ్ళు కూడా ఈ సేంద్రియ వ్యవసాయాన్ని మన తాతల తండ్రులు చేసినటువంటి వ్యవసాయాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించేటటువంటి కార్యక్రమాన్ని మీరు తీసుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.